2017వ సంవత్సరంలో ఆ భూమి మీద కన్నేసినటువంటి తెలుగుదేశం నాయకులు అప్పుడే దాన్ని కనకదుర్గమ్మ వారికి అడాప్షన్ ఇచ్చారు. అడాప్షన్ తీసుకున్నారు. ఎందుకు? ఆస్తి అక్కడి నుంచే రెండో కడ్డీ తెలియకుండా బెజవాడలోనే, ఇక్కడైతే బందర్లో ఎవడో ఒకటి కెలుగుతాడు కాబట్టి రెండో కడ్డీ తెలియకుండా దుర్గగుడి అక్కడి నుంచే ఈవోలతో నడిపించుకోవచ్చు అని చేశారు. ఏమని అడాప్షను? మరి అంతా ఇది గుడికి ఆదాయం ఉంది, ఆస్తి ఉంది, మరి ఎందుకు అడాప్షను? కొన్ని దీప నైవేద్యాలకి డబ్బులు లేవనంటే యాక్షను. ఆ గుడి జీర్ణం అయిపోయింది. మొన్న ఫోటోలు చూపించాను, ఇప్పుడు ప్రింట్ వేయించినట్లే ఉన్నాయా చూసుకుంటే ఉంటే ఇవ్వండి. సరుగుబాదులు మొత్తం గుడి అంతా సరుగుబాదుల సపోర్ట్ మీద గుడి ఉంది. స్వామివారి మీద మొన్న కూడా చెప్పాను, స్వామివారి మీద కూడా అపచారం, స్వామివారి మీద కూడా వర్షం నీళ్ళు పడుతున్నాయి. 2017లో మరి అడాప్షన్ తీసుకున్నారు. కుల రవీంద్ర గారు మంత్రి గారు, గోపీచంద్ గారు కూడా అప్పుడే చక్రం తిప్పేవాళ్ళు. ఎందుకంటే ఈయన హైదరాబాద్ అక్కడ ఇక్కడ కాపురాలు ఉండేవాడు. అప్పుడు కూడా వాళ్ళ మాంగారు కూడా ఉండేవాడు ఇంటి దగ్గర. ఈయన ఇద్దరు చక్రం తిప్పేవాళ్ళు. మరి స్వామివారి గుడి ఎందుకు పట్టించుకోలేదు? ఇవాళ మంత్రిగా ఉండి మామూలుగా అయితే ప్రజాసేవకి బందర్ ఎమ్మెల్యేగా అయితే తమరు బిజీ. కుల రవీంద్ర గారు ఎప్పుడో వారానికో నెలకో ఒకసారి 15 రోజులకో ఒకసారి వచ్చి కనపడి వెళ్తూ ఉంటారు. కానీ ఈ 40 ఎకరాల గొల్లపూడి దానికి మాత్రం మాటమాటికి వచ్చేస్తున్నారు. బందర్ ఆ గుడికి వెళ్ళిపోతున్నారు మాటమాటికి. ఏనాడు గొడుగుపేట వెంకటేశ్వర స్వామికి వెళ్ళి దండం పెట్టుకున్న పాపాన పోలేదు కుల రవీంద్ర. ఇప్పటికి 2 సార్లు వెళ్ళిపోయాడు అక్కడికి. 3 సార్లు వెళ్ళినట్టున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఆత్రం ఏంటి? ఆ దేవుడికి పోనీ ఆ గుడికి ఏమన్నా నువ్వు చేశావా? రవీంద్ర గారు చెప్పండి. గోపీచంద్ గారు మీరు కలిసి ఆ గుడికి స్వామివారికి ఏమైనా చేశారా? చేయలేదు కదా. సరుకుబాధ మీద ఉంటే పడిపోతుంటే కారిపోతుంటే ఆస్తి దొబ్బేటాకి మీరు అమ్మవారి పేరు మీద అడాప్షన్ తీసుకుంటే కనీసం మరి అడాప్షన్ తీసుకుంటే ఏం చేయాలి? అమ్మవారికి ఆదాయం బోలంత కదా. టక్మని ఒక 2 కోట్లో లేకపోతే ఒక 4 కోట్లో ఇచ్చి 4 కోట్లు ఇప్పుడు మనం కడుతున్నాం కదా కొండ్రాళ్లతో. మీ మాంగారు గెలిచినప్పుడు మొక్కు ఊరందరి దగ్గర సందాలు పోగేసి ఇప్పుడు కడుతున్నారు కదా కొండ్రాళ్ళు. మరి అదే కొండ్రాళ్ళతో మీరు ఎందుకు చేయలేదు? ఆ వెంకటేశ్వర స్వామిని మీ సొంత గుడి కట్టుకుంటున్నారు కదా, మీకు సొంత గుడి అని మీ స్థలంలో, దాన్ని కొండ్రాళ్ళతో కట్టినప్పుడు ఈ స్వామివారిని ఎందుకు కట్టలేదు అంటున్నా. పోనీ ఇసుక సిమెంట్తో అన్న కట్టాలిగా, అది కూడా కట్టలేదు కదా. ఏనాడు వెళ్ళి తొంగి చూడలేదు కదా. నేను వచ్చాక జగన్ గారితో మాట్లాడి దుర్గగుడి నుంచి అడాప్షన్ లెటర్, ఇది అడాప్ట్ చేయించాను. అడాప్ట్ చేయించి 2 కోట్ల రూపాయలు ఎస్టిమేట్లు తయారు చేయించి శాంక్షన్ చేశాను. దాంట్లో 10% భక్తులు కట్టాలి. ఆ ఫోటోలు రాయి ఉండాలి చూడు. రాయటం మా కుటుంబం 1,00,000 రూపాయలు ఇచ్చాం. 18 లక్షల చిల్లర క్యాష్ పోగేస్తే దాంట్లో 1,00,000 రూపాయలు బోనీగా నేనే ఫస్ట్ అందరినీ పిలిచి నేను 1,00,000 రూపాయలు మా కుటుంబం తెరిపిస్తున్నాం, మిగతా తల కాస్త పోగేస్తామన్నారు. తప్పని అక్కడ కూర్చుండగానే అయిపోయింది. 20 లక్షలు. మిగతాది క్యాష్గా ఎందుకు లేదంటే వస్తు రూపేణ ఇచ్చారు. ఒకళ్ళు ధ్వజస్తంభం రూపేణ, ఇంకోటి రూపేణ ఇచ్చారు. మరి ఇందులో నా పాత్ర ఉందా లేదా చూసుకోండి. మా కుటుంబం ఉందా లేదా? అది అయిపోయింది కదా. ఆ గుడి ఆలయం నిర్మాణం జరిగిపోయింది. నిర్మాణం జరిగిపోయాక ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చింది. వచ్చాక బయలుదేరితే ఆక్షన్లు అయిపోయినాయి. లీజ్ ఈ 2 తీసే ఇది కాదు, లీజ్ ఒకటి ఉండాలి. లీజ్ కాగితాలు ఈ లీజ్ కాగితాలు. ఇదేమో 2025లో మేజర్ ల్యాండ్కి సంవత్సరం లీజ్ ఆక్షన్ పడారు. పంటకి రైతులకి పాడుకున్నారు. ఇదేమో 2023లో ఆక్షన్ వేశారు. 3 ఏళ్లకి ఇది ఉంటే
ఇక మొదలైంది. జూలై, ఈ సంవత్సరం జూలై నుంచి, అదేమో మేలో ఆక్షన్ అయింది కౌలుకి, జూలై నుంచి వీళ్ళ కన్నుబడింది. దేవుడు ఆస్తి ఎత్తేటకి వాళ్ళ 400 కోట్లు పైబాట. అది ఓపెన్ ఆక్షన్ పెడితే ఎంతకి వెళ్తుందో, దాని వాళ్ళ వాల్యూ 400 కోట్లు. 400 కోట్ల ఆస్తిని 99 ఏళ్ళు రాయటానికి కలెక్టర్ గారు రాశారు. పెద్ద ఆయన లక్ష్మీ షా గారు రాసిన లెటర్ ఏది ఇచ్చా కదా మీరు, అయినా అయినట్టు తీసేయండి. లక్ష్మీ షా గారు రాశారుగా పెద్ద ఆయన, ఉండాలి చూడు. రాశాడు, నేను మొన్న కూడా చూపించాను మీడియాకి. తీసే సరే పక్కన పెట్టు. లక్ష్మీ షా గారు, అది కూడా మీకు తెలుసు ఆల్రెడీ, మీ మీడియా అంతా చేసింది కాబట్టి. లక్ష్మీ షా గారు రాసింది మీరు చూశారు. ఏంటంటే అసలు కలెక్టర్ గారికి ఎవరన్నా ఫోన్లో ఉందా, కలెక్టర్ గారు రాసిన లెటరు, ఎవరన్నా అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, లేదా టూరిజం డిపార్ట్మెంటు, కల్చరల్ డిపార్ట్మెంటు, ఏదో ఒక డిపార్ట్మెంటు ప్రభుత్వం తరఫున మేము అక్కడ గవర్నమెంట్ ఉత్సవం చేయబోతుంది, దానికి మీరు లీజుకి ఇవ్వండి అని కమిషనర్ రాయటం తప్పేం లేదు. కానీ ఒక 5 ఎకరాల్లో గోల్ఫ్ అంట కొత్తగా కనిపెట్టారు వీళ్ళు. వరల్డ్ క్లాస్, మళ్ళీ బెజవాడ స్థాయి కాదు, బందర్ స్థాయి కాదు, ప్రపంచ స్థాయిలో గోల్ఫ్ అంట. ఎన్ని ఎకరాలు కావాలి ప్రపంచ స్థాయి గోల్ఫ్ కట్టాలంటే? 5 ఎకరాల్లో గోల్ఫ్ అంటే అల్టిమేట్గా గోల్ఫ్ పేరు మీద జరిగేది ఏంటి అక్కడ? విజయవాడ క్లబ్ లాగానే, లేదా ఎగ్జిక్యూటివ్ క్లబ్ లాగానే ఇంకొక పేకాట, ఇంకొక క్లబ్ పెట్టుకుంటాక మీరు మీ సొంతంగా ఆల్రెడీ క్లబ్ మెంబర్షిప్ కింద 15 నుంచి 20 లక్షల రూపాయలు మీరు అప్పుడే పేర్లు రాయించుకుంటున్నారు. నీకు సభ్యత్వం ఇస్తాం, క్లబ్లో మెంబర్షిప్ ఇస్తాం, దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, బార్ ఉంటుంది, క్లబ్ ఉంటుంది, అవి ఉంటాయి, రూమ్లు ఉంటాయి, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని ఆల్రెడీ తిరుగుతున్నారు కదా మనుషులు. బెజవాడంతా మనుషులు తిరుగుతున్నారు. సభ్యత్వం ఇస్తాం, గోల్ఫ్ క్లబ్, అక్కడ క్లబ్ పెడతాం, దాంట్లో సభ్యత్వం ఇస్తామని తిరుగుతున్నారు. 5 ఎకరాల్లో గోల్ఫ్ క్లబ్ కలెక్టర్ గారు రాస్తాడు. ఇంతకన్నా పచ్చి పాపం ఇంకేమంటే? జిల్లా కలెక్టర్ ఏంటి, ప్రైవేట్ వాడికి క్లబ్ పెడతా అంటే పేకాట క్లబ్కి లీజుకి మన దేవుడి కమిషనర్ రాయటం ఏంటి లెటరు? మరొక 35 ఎకరాలంట ఎగ్జిబిషన్లు పెడతారంట. ప్రభుత్వం పెడుతుందా? కాదు కదా. ప్రైవేట్ వాడు పెడితే మీరు రాయటం ఏంటి, కలెక్టర్ గారు రికమెండ్ చేయటం ఏంటి? ఇది బిజినెస్ రూల్స్ భాగమా? ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇట్లా రాయచ్చా? అంటే నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, ఈ రెడ్ బుక్ పరిపాలన, ఎంత అధికారులు కూడా, ఐఏఎస్ అధికారులు కూడా భయంతో ఈ ఉత్తరాలు రాస్తున్నారు. చూసుకోండి, రికమెండేషన్ లెటర్లు. మరి రాస్తే జూలైలోనేమో వెంటనే మట్టి తోలతం స్టార్ట్ చేశారు. ఒక పక్క కౌలులో ఉన్నాడు, కౌలుదారులేమో అక్కడ ఉన్నటువంటి ఓట్లు వేయించుకున్నాను ఆయన బెదిరిస్తాడు. ఇంకొక ఆయన 7 చోట్ల ఓట్లు వేయించుకున్న ఆయనేమో ఈ వ్యవహారం నడుపుతాడు. ఆయన మనూరు కూడా వచ్చాడు మొన్న. ఆయన పేరేంటి, బోషిడికే పట్టాబే, అదే కదా. అప్పుడు మొత్తం అందరూ కూడా బోషిడికే ముఖ్యమంత్రి, బోషిడికే జగన్మోహన్ రెడ్డి అంటే తప్పే ఉంది, అది సరదాగా అనొచ్చు అన్నారు కదా. ఒకవేళ అంటే ఆయన ఊత పదమేమో, అందుకని బోషిడికే పట్టాభి గారు అంటున్నాను నేను. అట్లా అంటే కూడా గుర్తుపట్టలేరు ఎవరు. బోషిడికే పట్టాభి అంటేనే అందరికీ తెలుస్తుంది. మరి ఆయన ఇక్కడ కూడా వచ్చారు బందరు. మరి ఆయనకి ఏం ఇంట్రెస్ట్ నాకు తెలీదు. బెజవాడలో వీళ్ళు డైరియా వస్తే వెళ్తల్లా, లేకపోతే ఇంకో చోట ఏదో జరిగితే వెళ్తల్లా, మన ఏటి అవతల అంటే కృష్ణానది అవతల పత్తిపాడు పక్కనే ఏదో గుంటూరు నీకు యువతలే ఏదో ఊరండి, మొన్న చచ్చిపోతున్నారు ఓకే జనం. ఏదే పత్తిపాడు నియోజకవర్గం, తురకపాలెం వెళ్తే వెళ్తల్లా, ఇక్కడికి మాత్రం వచ్చేసారు. ఆ బోషిడికి పట్టాభి గారు బందరు వచ్చాడు గుడికి. మీరంతా తెలుసుగా, మీరు కూడా అలో అని పలకరించారుగా, చూశారుగా, మీరు రికార్డ్ చేశారు కదా. ఇక్కడికి వచ్చారు అంటే వీళ్ళకి ఎంపీ గారికి కూడా
ఎంపీ గారికి కూడా ఈ డైరియా చోటకి వెళ్ళే తీరిక లేదు, కానీ ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గుళ్ళో 45 లక్షలు చెక్ ఇచ్చేది మాత్రం ఖాళీ ఉంది వీళ్ళకి. కుల రవీంద్ర గారికి కూడా 2 జిల్లాలకు ఒకడే మంత్రి కదా, అక్కడ ఎవరు లేడు కదా. ఎన్టీఆర్ జిల్లా ఉన్నాడా మంత్రి? ఎవరు లేడు కదా. అక్కడ ఇక్కడ పాత కృష్ణా జిల్లాకి ఈయన ఒకడే మంత్రి. డైరియాకి వెళ్ళే ఖాళీ లేదు ఈయనకి. బందర్లో వార్డులు ఎంబటా లేదు, ప్రజలు ఎంబట తిరిగేటే ఖాళీ లేదు, ఎమ్మెల్యే ఉద్యోగం చేయడానికి ఖాళీ లేదు. అయితే భాషాగాడు లేదా శివరామకృష్ణ గారు లేకపోతే అప్పుడప్పుడు వాళ్ళ శ్రీమతి గారు లేదా మొత్తం గోపిచంద్. ఎమ్మెల్యే ఉద్యోగం చేసేది ఎవడయ్యా బందర్లో అంటే? కానీ ఏనాడు వెళ్ళి దండం పెట్టినటువంటి ఆ గుడి గురించి పట్టించుకున్నటువంటి మా కుల రవీంద్ర గారు ఇప్పటికి 3 సార్లు వెళ్ళిపోయాడు స్వామివారి దగ్గరికి. జూలై నుంచి ఉత్తరాలని రాసేస్తారు. మొత్తం దగ్గర దగ్గర 3-4 కోట్ల డబ్బు విలువ చేసేటువంటి మట్టి తోలకానికి అయ్యే ఖర్చుతో 30 ఎకరాలని మొత్తం 4 నుంచి 6 ఎకరాలు పొలం అంతా కూడా మెరక చేశారు. ఎటువంటి ఆర్డర్ లేకుండా, ఏ ఆర్డర్ లేదు. ఈ మట్టి తోలుతుంటే కమిషనర్ గారు కూడా లెటర్ రాశాడు. చూడండి ఒకసారి ఎతికి, నాకు ఎండోమెంట్స్ కమిషనర్ లెటర్ రాశాడు జిల్లా కలెక్టర్కి. అరే బాబు, మా దేవుడు ఆచాడు కొట్టేస్తున్నాడు, మట్టి తోలేస్తున్నాడు, దాన్ని అప్రాప్రియేట్ అధికారులు రెవెన్యూ యంత్రాంగంతో వాటిని ఆపిచ్చు అని చెప్పని ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా లెటర్ పెట్టాడు. బ్లాక్ అండ్ వైట్లో. ఇదేమి ఎక్కడ ఇదిగా పెట్టదు, అక్కడ నువ్వు కెలకబాబు నువ్వు పెట్టు, అది మళ్ళీ అడుగుని పెడతావు, అది పైన పెట్టవా? అసలు ఎండోమెంట్ కమిషనర్ గారు లెటర్ రాశాడు, మా ఆస్తి దేవుడు ఆస్తి కాపాడరా బాబు కలెక్టర్ గారు నువ్వు అని చెప్పాను. కాపాడేవాడు లేడు. వెంటనే ఇదిగా ఇది కలెక్టర్ గారికి లెటర్ రాశాడు, కె రామచంద్రమోహన్ ఆయన. It was brought to my notice through the district endowments officer NTR district that unknown persons, చూడండి ఎండోమెంట్స్ కమిషనర్ గారు రాసిన భాష, unknown persons are dumping soil in the aforementioned agriculture lands, and when he inquired with the supervising person, he was informed that instructions have been received from the Tahsildar Vijayawada Rural Mandal to make the land suitable for conducting exhibition and state festival. ఎంతకన్నా పాపం ఇది, ఇంతకన్నా రెడ్ బుక్ రాజ్యాంగం, ఇంతకన్నా తప్పుడుతనం ఇంకేమన్నా? మేము మట్టి ఎవరు తోలుతున్నాడని మా అధికారులు, జిల్లా అధికారులు వెళ్ళారు. వెళ్తే అక్కడ తోలే వాళ్ళని వీళ్ళందరినీ అడిగితే ఏంట్రా బాబు అంటే వెంటనే తహసీల్దార్ లైన్లోకి వచ్చాడు, తహసీల్దార్ గారే తోలమన్నాడు అని చెప్పారు. నేను అడుగుతున్నా మా కుల రవీంద్ర గారిని, మీరు రాష్ట్రానికి మైనింగ్ మినిస్టర్ కదా, నా గోడౌన్కి మట్టి ఎక్కడి నుంచి తోలావు, సాయిల్ శాంపిల్స్ కోసం నువ్వు అడావుడి చేసి పంపించావు కదా, మరి ఎందుకో మళ్ళీ తీసుకోవాలా సాయిల్ శాంపిల్స్? తీసుకోవాల్సింది. అది నేను ఎక్కడి నుంచి తోలానో అన్నీ నేను చెప్పేవాడిని మొత్తం. కానీ ఈ 30 ఎకరాల్లో 4 నుంచి 6 అడుగులు తోల్తాకి ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఎర్రమట్టి ఎక్కడి నుంచి వచ్చింది? మైనింగ్ పర్మిషన్ ఉందా? సీనరేజ్ వసూలు చేశారా? ఎవడు తోలేడు? పట్టించుకోరా?